ఆవిడ కూడా క్షీరార్ణవ శర్మణ పుత్రీం అంట. క్షీరార్ణవ క్షీర సముద్రం యొక్క పుత్రికి ఆవిడ. అలాగే విశ్వంభర శర్మణో నప్త్రీం, విశ్వంభర శర్మ అనేటువంటి వాని యొక్క మునిమనవరాలు ఆవిడ. రత్నాకర శర్మణ పౌత్రీం, రత్నాకర శర్మ అనేటువంటి వాని యొక్క మనవరాలు సీతమ్మ వారు అనంటూ సీతమ్మ వారికి సంబంధించిన రాముల వారికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను ఇప్పుడు అర్చక స్వాములు పఠిస్తారు. వీటిని వింటే మన గోత్రాభివృద్ధి అవుతుందంటారు. మన గోత్రాభివృద్ధి కావడానికి ఈ గోత్ర ప్రవరలను వినాలి. అర్చక స్వాములు పఠిస్తారు, శ్రద్ధగా విందాం. బ్రువతే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ బ్రహ్మశర్మణో నప్త్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణ పౌత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణః పుత్రాయ అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్ర సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ భద్రాచల శ్రీరామ నారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణో నప్త్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా రత్నాకర శర్మణః పౌత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా ఆర్ణవ శర్మణః పుత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపాం శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. రాజా రామచంద్ర భగవానికి చాలా గొప్ప విశేషం. ఇక్కడ అచ్యుత సౌభాగ్య గోత్రాలు అనేది ఈనాడు కాదు, భక్త రామదాసు గారు ఈ యొక్క వారి గురువు గారు అయినటువంటి రఘునాథ భట్టర్ వారి వద్ద ఈ యొక్క భద్రాచల క్షేత్ర చరిత్రంతో కూడా తెలుసుకున్న వారై ఈ యొక్క భద్రాచల క్షేత్రాంటిలో ఈరోజు రాముడు అవతరించిన నాడే కళ్యాణం జరగాలి అని చెప్పి భక్త రామదాస్ గారు నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా ఇప్పుడు ఏనాటికి కూడా భద్రాచల క్షేత్రంలో ప్రవరణలు మాత్రం లక్ష్మీనారాయణలో ప్రవరణ చెప్పడం అనేది పూర్వం నుంచి వస్తుంది, ఇప్పుడు ఉంటుంది, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్, రామనారాయణ గోవింద. కూడా నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోక్త్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః.
ఆవాహయామి ॐ ऐं ह्रीं श्रीं श्रियै नमः ततः गन्धद्वारेति मन्त्रेण यज्ञोपवीतमभिमन्त्र्या ॐ गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्गलेशनीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वये श्रियम् यज्ञोपवीताधिदेवताय श्रीमन्नारायणाय नमः आवाहयामि ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो विष्णवे अत्रावाहित श्रीमन्नारायणाय नमः श्रीमहालक्ष्म्यै नमः ध्यानादि सकलोपचारान् समर्पयामि अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि गन्धं समर्पयामि पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि दुर्वारोहन्तु पुष्पिणीः हृदाश्च पुण्डरीकानि समुद्रस्य दुहानि मे